ఆది కాండము 39వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. 1 నుండి 5 వచనాలు. ఆది కాండము 39వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతియైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల చేతను కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రార్థన చేసుకోవాలి. సంపూర్ణంగా సందేశాన్ని అందిస్తుండగా ప్రతి ఒక్కరు వీళ్ళు హృదయంతో నీ బిడ్డగా జీవితంగానే ప్రదయం చేయాలి. నీ శివ సాధన క్రీస్తునందు ప్రేమించిన సహోదరులారా, రెండవ వచనంలో ఏముందంటే యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, ఇది ఒక చిన్న కథ ఉంది. యోసేపు సంగతి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు ఎవరంటే ఎవరు చూస్తారా? తెలుసు చెప్పండి. ఇప్పుడు యోసేపు ఎవరంటే యోసేపు యాకోబు కుమారుడు. అంతేనా? యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రహాము కుమారుడు, అబ్రహాము తెరహు కుమారుడు. అక్కడి నుంచి వచ్చినట్టు ఈ భాగం ఇది బైబుల్. మొట్టమొదటి వచ్చిన తెరహు వచ్చిండు. తెరహు ఎలాంటి వాడు అంటే విగ్రహాలకు దేవుని నమ్మడం. అయితే దేవుడు ఏం చేశాడంటే యోసేపు తనకి ఇష్టమైన వాడు కనుక ఆ విగ్రహ ఆరాధకుల నుండి యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. బాగా గమనించండి. అతడు విగ్రహారాధకుడు. అది దెయ్యాలన్నీ పెట్టుకుని దెయ్యాలు దేవతలు కొట్టుకుంటా బాగా బొమ్మ పూజ చేసుకుంటా బాగా విగ్రహాలు చేసుకున్నాడు. డబ్బు బాగా కోట్లు సంపాదించాడు. బంగారం కూడా సంపాదించుకోడు. అలాంటి వాడు ధనవంతుడు ఉంటాడు. అలాంటి ధనవంతుడైతే ఆ ధనవంతుడు పుట్టినట్టు అబ్రహాము కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము ఏం చేశాడు? దేవుని నమ్మిన వల్ల ఆ విగ్రహార్థకులను కూడా తీసివేసి అబ్రహాము దేవుని ఏర్పాటుకు దేవుని వైపు తిరిగినాడు. అబ్రహాము ఆ తెరకు ఎంత బ్రతికినంటే అబ్రహాము యొక్క తండ్రి 205 సంవత్సరాలు బ్రతికినాడు. అబ్రహాము వచ్చి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అంటే చూస్తారా? అబ్రహాము భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఆశ్రయించిన తర్వాత అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు బ్రతికినంటే 175 సంవత్సరాలు బ్రతికినాడు. 175 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కొడుకు ఇస్సాకు ఉన్నాడు. అబ్రహాంకి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు అంటే 180 సంవత్సరాలు. అర్థమైందా? ఈ 180 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తర్వాత మన ఇస్సాకు పుట్టి ఇస్సాకు యాకోబు పిల్లలు పుట్టి అప్పుడు 3-4 తరాలు అయిపోయింది.
దేవుడు ఎప్పుడైతే అబ్రాహామును ప్రేమించి ఎప్పుడైతే విగ్రహార్థను వదిలిపెట్టి వాళ్ళ యొక్క ఆత్మ కూడా వదిలిపెట్టుకుని దేవుని మాట ప్రకారం అనుసరించి నడుచుకుని వచ్చినాడు అబ్రాహాముని విస్తారముగా దేవుడు ఆచరించినాడు. అందుకని ఏంటి యోసేపును ఆచరించను అంటే ఎట్లా ఆచరించే దేవుని యొక్క భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోపడి వినయము విధేయత కలిగి చెప్పిన మాట ప్రకారం చేసి దేవుడు అనుసరించిన మాట ప్రకారం ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వారి దేవుడు వర్ధిల్లుతారు. వారి విస్తారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, విస్తారం కూడా తన యొక్క జీవితంలో కూడా అనుభవిస్తాడు. అందుకని అబ్రాహాము అలాగే చేయించి 20 తరాలు కానీ 1000 తరాలు కొన్ని 100 సంవత్సరాలు కానీ అబ్రాహాము సంతానం దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రాహాము చనిపోయాడు, ఆయన పిల్లలు తరాలు కానీ 20 తరాలు అయితే 20 అంటే ఒక తరానికి వచ్చేసి 1000 సంవత్సరాలు 20 తరాలైనా కానీ అబ్రాహాము కుటుంబంలో ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే అబ్రాహాము దేవునిలో వర్ధిల్లుతూ దినం అభివృద్ధి చెందిన అందుకని అబ్రాహాము ఆశ్రయించినాడు. అబ్రాహాము తర్వాత తన కుమారులు కూడా ఆశ్రయించుకుంటూ వచ్చాను. అందుకని ఇక్కడికి వచ్చేందుకు యాకోబు ఏం చేసి కుమారుడు యోసేపు కనుక యాకోబు ఇద్దరు భార్యలు, ఒక భార్యకు 10 మంది, ఒక భార్యకు 40. ఆ ఇద్దరు 12 మందిని కూడా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. అందుకైన దినము ప్రభు సేవలో ఉన్నందువల్ల అతడు వర్ధిల్లుతూ వికారంగా ఫలింపజేసినాడు. యోసేపు అంటే ఫలించట కొమ్మ, ఎక్కడంటే గోడ మీద ఫలించడం. అలాంటి యోసేపుని దేవుడు విస్తారంగా ఎందుకంటే దైవ భక్తి కలిగి విశ్వాసము కలిగి తల్లిదండ్రుల మాట ప్రకారం చేసి దేవుని యొక్క భక్తి కలిగి ఉన్నందువల్ల దేవుడు ఈ యొక్క విశ్వాసం యాకోబు కుమార్తె యోసేపు నాటి యోసేపు దినదినము వర్ధిల్లుతును దేవుని కృపలోను దేవుని దయ్యంలోను మానవుల దయ్యంలోను వర్ధిల్లుచు అభివృద్ధి కనుక నా ప్రియమైన సహోదరుల మనము కూడా దేవుని యొక్క భక్తి కలిగి దేవుని యొక్క విశ్వాసము కలిగి దేవుని యొక్క నమ్మకం కలిగి ఎప్పుడైతే విజేత కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తారు, విస్తారంగా ఫలింపజేస్తారు. ఒక ఆయన కావచ్చు అయ్యా దాని కుటుంబం బాగుపడిపోతుంది, మనం ఎన్నెట్లా చేసినా బాగుపడి అని అంటారు. కానీ దేవునికి చేస్తాము ఎవరు ఎలాగున్నామో ఆ కుటుంబాన్ని వారు వర్ధిల్లుచు అభివృద్ధి చేయడం కనుక దేవుడు అలాంటి వాళ్ళు మాకు అయితే ఏ చేపులో ఉన్నటువంటి సుగుణాలు దాదాపు 10 పాయింట్లు ఉన్నాయి, 10 అనుభవాలు ఉన్నాయి. ఏ చేపు 10 అనుభవాలు ఉన్నప్పటికీ దేవుడు అయితే ఏంటంటే యోసేపు తండ్రి మాట జబదాటకుండా దేవుడి యొక్క భక్తులు పెట్టి ఉన్నాడు కనుక దేవుడు యోసేపును ఆశ్రదించినాడు. యోసేపును ఆశ్రదించిన తర్వాత యోసేపు మాటలు కూడా ఏంటంటే తండ్రి కూడా ఆలపించి ఇతని కలలుగానే స్వభావం ఉంది కనుక దేవుని ప్రేమ తండ్రి కనుక అందుకని తండ్రి కూడా ఆ 11 మందిలో కూడా ఎక్కువగా యోసేపునే ప్రేమించినాడు. ఈ అన్నదమ్ములు ఏదైనా మాట చెప్పిన కానీ నాన్న అదిగో మన పెద్దన్న ఇష్టం చిన్న అన్నట్టు చెప్పి తల్లిదండ్రులకు వచ్చి చెప్పేటారు. అలాంటప్పుడు కళల భావము తెలిసి కూడా దేవుడు కూడా ఆ వరాన్ని కూడా యోసేపుకి ఇచ్చారు. కానీ తక్కిన 12 మందికి ఎవరికి ఇవ్వాలి. దేవుడు అలాంటి ఆ అనుభవం కలిగి ఉన్నదో ఏం చెప్తుంది, ఆ యోసేపు అలాంటి ప్రవర్తన కలిగి ఉండడం యోసేపు దేవుడు ఆశీర్వదించినంత మాత్రమే కాదు, యోసేపుకు ఒక దేవుడు ఒక వరం ఇచ్చిన. ఏ వరం వచ్చినా కళలు కనే స్వభావం ఉంది. నువ్వేదైనా ఒక కళ కన్నామనుకో ఆ కళను తెల్లారకు మర్చిపోతే లేకపోతే ఉండొచ్చు. ఆ కళ స్వభావం చెప్పంటే ఎవరు చెప్పలేదు కానీ దేవుడు అలాంటి యొక్క ఆత్మను ఎందుకంటే యోసేపుకి ఇచ్చినాడు. అందుకని యోసేపు ఆ కళను కనబట్టే ఆ కళను ఒక కళ చెబుతున్నాడా, నానా నాకు ఒక కళ వచ్చినది చెబుతుంటే అప్పుడు యోసేపు దాదాపు 15-10 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆ ఏం కళ వచ్చినట్టు ఏమి లేదు కానీ 2 కట్టెల మోపులు ఉన్నాయి. ఆ 2 కట్టెల మోపులు నిలబడి ఉన్నాయి. నా కట్టెలు ఏం చేసేది నేను నిలబడే నా ముందు అవి పడి సాత్తంగా నమస్కారం చేస్తున్నానని చెప్పింది. రెండోది ఏం చేస్తే 10 మంది కట్టెల మోపులు కానీ అవి నాకు నమస్కారం చేసేందుకు అప్పుడు దాన్ని కోల్పియనది. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు కనుక ఒక తల్లికేమో 10 మంది, ఒక తల్లికేమో 2 కనుక ఆ 10 మంది కళాకారులు ఈ కళ పుట్టినప్పుడు వాళ్ళందరూ అవతారం తల్లికి పుట్టారు కదా.
మనం కట్టెలో ఉన్నాం 10 మంది కొడుకులం కదా, ఆయన వేరొక భార్య పుట్టిన కదా, ఈయన దగ్గర మనం సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పి వాళ్ళకి ఆ విధంగా అనుమానం వచ్చింది. కక్ష కలిగింది మీద ఏసేపు మీద కక్ష కలిగినది. ఇది ఎక్కడ చెప్తాడో, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ తప్పుకోవాలో చెప్పి ఆ భార్య పుట్టిన కుమారులందరూ కూడా ఏంటంటే ఇతని మీద ఎక్కడ దొరుకుతారని చూస్తూ ఉన్నారు. కానీ సమయం తాక అయితే తండ్రి ఏం చేస్తుండు, ఏసేపుని ఎక్కువగా ప్రేమించాడు. ఏసేపుని ఎక్కువ ప్రేమించిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చేసింది. వాళ్ళకి చాలా దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. గొర్రెలు మేకల మందలో విస్తారమైన సంపద కలిగినాడు. అప్పుడు యాకోబు అంటున్నాను, ఆయన మన దేశానికి మన ఎక్కడ కరువు వచ్చింది, ఇంకా 5 సంవత్సరాల దాకా 6 సంవత్సరాల దాకా కరువు పోదు, మనం ఎలా బ్రతకాలా? గొర్రెలు చూద్దామా చాలా ఉన్నాయి, మేకలు చూద్దామా చాలా ఉన్నాయి. కనుక ఈ దేశం వదిలిపెట్టి ఇతర దేశం వెళ్ళిపోండి. మనకు చాలా గొర్రెలు ఉన్నాయి, మీకు కావాల్సిన డబ్బు తీసుకోండి. ఆ కంచటి కడుపులో చూసుకొని కూడా ఈ యొక్క గొర్రెలను మేపుకుంటూ వెళ్ళిపోండి. మీకు మళ్ళా వర్షం ఎప్పుడైతే వస్తుందో అంతరక పడుతుందో బాగా పంటల పని ఎప్పుడు ఇంకొక అప్పుడు దాకా అక్కడ మేపుకొని తిరిగి మన ఇంటికి రాని చెప్పి తండ్రి తన 10 మంది కొడుకులు పంపించారు. సరే అన్నమాట 10 మంది అయితే ఈ గొర్రెలు దూరుకున్నారు. ఇంకా ఈ గొర్రెలతో అక్కడ నుంచి చూపించి అలా నేర్చుకుంటా వాళ్ళైతే దోతాలని పెద్ద అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక 4-5 సంవత్సరాలు ఆ గొర్రెలు మేపుకుంటా తినుకుంటా అక్కడే ఉండేది. ఇప్పుడు వచ్చిన పట్టించుకుంటే ఎలాగో పెట్టుకున్నారు. ఒకనాడు యాకోబు అన్నాడా, తండ్రి నాన్న నా కుమారుడా ఇక్కడ అని చెప్పంట. ఎవరిని ఏసేపుని పిలుచుకున్నాడు. ఏసేపు అప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు. నా కుమారుడా ఇక్కడ బట్టి ఏంటి దానంటే ఏమీ లేదు, కానీ నువ్వు రేపు బయలుదేరి కొద్దిగా బట్టలు కట్టుకొని అన్నోళ్ళు ఎక్కడో గొర్రెలు మేపుతారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలాగుందో, వాళ్ళ జీవిత చరిత్ర ఎలాగుందో ఒకసారి బట్టలు తీసుకుని పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంగతులు కనుక్కొని రమ్మని చెప్పేసి ఏసేపుకు యాకోబు తండ్రి అంటే కుమారుడు హెచ్చరిక చేస్తున్నాడు. పోతా అన్నాను. సరే మరుసటి కట్టి బియ్యం ఏ ఆయన కొండ కట్టాడు, ఆ డబ్బు తీసుకున్నాడు. అన్నం దగ్గర వాళ్ళకంటే దోతాననేటువంటి పెద్ద అరణ్యంలో ఉండాలి గొర్రెలు కాసుకుంటాడు. అప్పుడు ఏసేపు పోయినాడు. అప్పుడు ఏసేపు వయసు అంతా 17 సంవత్సరాలు. అప్పుడు తండ్రి పంపించాడు. ఇంకా పోయినా నడుచుకుంటా అప్పుడు బొద్దులాడి ఏంటి ఆ టైంలో పోయి కొంత దూరం పోయిన తర్వాత దోతానారాన్ని మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఏసేపు అక్కడ అడిగితే దేవుడు ఆడుతున్నారు. మనోళ్ళు ఎక్కడ ఉండరు కదా, లేదే మరి ఎక్కడికి వెళ్ళాలి, మరి ఇక్కడ ఉంటామని మాతో చెప్తే కట్టుకోవాలి. అక్కడ ఒక గొర్రెలు కాసుకున్న ఒక ఆయన, అయ్యా ఎవరయ్యా నువ్వు, మా అన్నదమ్ములు 10 మంది ఉన్నారయ్యా, ఆ 10 మంది ఇక్కడ నాకు వచ్చినారు. వాళ్ళు ఏ తప్పకుండా చెప్పయ్యా నిన్ననే బయలుదేరి దోతానానికి ఇంటికి పోయినారు. ఇది ఈ దోహలు తీసుకుని సాయం వేసిపోతే వాళ్ళ దగ్గరకు పోతామని చెప్పేసి ఆయన చెప్తుంది. అప్పుడు ఆ దేశపు బయలుదేరి ఆ యొక్క ప్రయాణం తీసుకుని అడవిలో పడుకుంటూ ఆ దోతాలు పోకుండా అప్పుడు దోతలు వీళ్ళందరూ 10 మంది కాబట్టి బుద్ధులు కాబట్టి అదొక సంతతి కాబట్టి చక్కగా అడవిలో తీసుకొచ్చి చూసి గుర్తుపట్టిన దేశం. అప్పుడు ఏసేపు గుర్తుపట్టి ఏం చేసేది, అందరి దగ్గర పోయి ఒక సంతోషాలు పోతారా, ఏడుపుతో పోతారా, వాళ్ళు సంతోషంతో ఉంటారా, ఏడుపుతో ఉంటారా ఆలోచించి. అడుగో మన తమ్ముడు కూర్చున్నాడు, అదిగో మన తమ్ముడు కూర్చున్నాడు కనుక అదిగో ఏసేపు పోతారు చెప్పకుండా. అప్పుడు ఆ 10 మంది అన్నలు తమ్ముడు ఏం చేశారంటే ఈయన కోసం ఎదురు చూస్తే అడవిలో ఏనేం చేశాడు, మా అన్నది తప్ప కనపడదని చెప్పి అన్నా అనుకోపోయి రాయా డాడీ చెప్తున్నా రాజ కౌలు చెప్పాలి. ఇది మనకు విరోధిరా, ఏదన్నా కళలు కలిగిన స్వభావం దేవుడు ఇచ్చిందంట. అందుకని నా 10 మంది వెనక మొక్కాలి కదా, కనుక ఈ తల్లికైనా మనకైనా ఎలా మొక్కాలి, మన 10 మంది మొక్కాలన్నా. కనుక ఈ నేటిగా ఈయన చంపితే బాబుని చెప్పిన వాళ్ళందరూ చెడ్డ అభిప్రాయం కలిగి ఆయన చంపటానికి కొనుక్కున్నాడు వేసాడు. అప్పుడు పట్టుకున్న చెట్టు అన్నాక ఎవరు నువ్వు ఎక్కడి ఎవరు అని ఆయన పెంచి ఆ 10 ఏం చేసింది, ఆ 10 మంది కలుసుకున్నాడు. ఏసేపుని చిత్రపడ ఈ సంగతులు తండ్రి చెప్పిన సంగతి కూడా బతిలో కూడా ఆ బట్టలు తీసుకున్నారు. అతన్ని చిత్రవద్దకు వచ్చి అన్నమైనటువంటి రూబీ ఇతన్ని ఉంచకూడదు, మనం ఇక్కడ చంపేద్దాం, ఆ నాయకు మనం ఫోన్ చేద్దామని చెప్పేసి చెప్తున్నాను. చెప్పినకి ఏం చెప్తుందిగా
వేసేపు కడైకును 17 సంవత్సరాలు వచ్చు వాళ్ళ 10 మంది అనాలి తమ్ముడు 10 మంది వచ్చాను పట్టుకొని కొట్టారు కొట్టేసేస్తే ఒక పెద్ద గోతులు వేసారు గోతులు వేసి 3 రోజులు ఉన్న తర్వాత 4వ నాడు యోసేపు ఏం చేశానంటే ఫిలిష్తీయుల దేశము ముఖ్యమైన యొక్క భారతదేశానికి బయలుదేరుతున్నది ఒక వజ్రాల వ్యాపారం చేస్తే వాళ్ళు ఒంటె తీసుకుని బయలుదేరుతున్నారు ప్రయాణం అక్కడికి పోవాలంటే కనీసం 6 నెలలు పట్టిందంట ఒంటెతో నడుచుకోవాలి అప్పుడు ఆ బస్సులో ఏమి లేవు ఒంటె మీద కాల్చిన ఆహారం ఇంకొక ఒంటె తీసుకోవడం దాని మీద బట్టలు కట్టుకోవచ్చు ఇంకొక దాని మీద నీరు పూసుకోవటం ఈ ఒంటెలతో బయలుదేరి ఇసుకలో రావాలంట ఇసుక ప్రతిగా ఎత్తే కనీసం 6 నెలలు బాగుంటారు రాత్రి 6 నెలలు పట్టి కానీ వాళ్ళ దేశం బాగుంటుంది అలాంటి పోయేటప్పుడు ఇస్రాయేల్ అక్కడ వ్యాపారం చేసుకున్నాము వజ్రాల వ్యాపారం మాకు డబ్బు సంపద పోయేటప్పుడు సమయంలో ఇక్కడ ఈ యొక్క అన్నలు ఏం చేసింది 10 మంది కలుసుకున్నారు ఆ తమ్ముడు ఏసప్పుడు చిన్నపడేసి అయ్యా ఏ ఊరి మీద అయితే మాది ఫలాంటి ఎక్కడే పోతుంది అది మాకు పిల్లగాడు మా తమ్ముడు కానీ మీరు అమృతం కానీ కొంటారు అదే ఎవరు అక్కడ కొంటామని ఎంతగా కొంటామన్నదంటే తెలుసునా 30 వెండి నాణ్యాలు 20 వెండి నాణ్యాలు ఆయన కొని పిల్లగానే అమ్ముకున్నారు ఏ పక్కన లేడుగా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తెచ్చి వెళ్ళిపోయినారు వాళ్ళ దేశానికి ఏ చేపలు తీసుకున్నాను అక్కడ ఒక రాజు వచ్చి ఆ రాజుకు సంతానం ఆ సంతానంలో ఏనాటి వల్ల ఏం తెచ్చింటే అతను మనం ఎంతకాలం అనుకో ఈ యొక్క చూడ చక్రంకి ఈ యొక్క యోసేపు మంచి దేవుడుగాను ఒక ఎరుపుగాను ఒక రంగు కలిగి మంచి దేవుడు బట్టి ఆయన కొన్నారు దేవత అంటే 28 నాణ్యాలు కొన్నారు ఆ 22 నాణ్యాలు పని తెచ్చి అమ్ముకుంటే అతను ఎక్కడేం తెచ్చింది అతను అక్కడ ఆ రాజు నా కొడుకు రాలేదు అని తండ్రి యాకోబు ఏం చెప్తాను ఏంటప్పై కూడా వారం రోజులనే రాలేదు ఏంటంటే విచిత్రంగా బాధపడిపోతుంది యాకోబు తర్వాత వాళ్ళు అందరూ ఏం చేసింటే ఇద్దరు ఒక సిమియోను అని ఒక వాళ్ళిద్దరు కలిసి ఒక మేకని పోసి దాన్ని చంపినారు దాన్ని పోచినారు దాని రక్తం ఇతను ఏసేపు పోయేటప్పుడు తండ్రి ప్రేమ కలవాడు కనుక వీళ్ళందరికంటే మంచి గుడ్డని పుట్టేటట్టు అంగి దానికి ఇల్లు అంగి వేసి కల్పిస్తే ఆయన పంపిస్తే నా కుమారుడు బాగా పోతే అనుకుంటారు తండ్రి ప్రేమ చూపించి పక్షి తక్కువ వాళ్ళకి ఆ గుడ్డలు ఉపదేశి అతను నమ్ముకున్నారు అతను ఆ గుడ్డలు ఏం చేశారు పోసినారు ఒక మేకతలను మేకపోతాను పోసినారు ఆ రక్తంలో గుడ్డలు ముంచినారు ఒకరోజు 2 రోజులు ఆరిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ కొడుకు వచ్చినాడు చంపటే తల్లి దగ్గరకు వచ్చాడు నానా నానా ఏంటయ్యా అయ్యా ఏం ఏసేపు వచ్చి ఎక్కడికి వెళ్తా ఏసేపు నేను పంపించాను నీ దగ్గర కదా నానా మాకు రాలేదు కానీ మేము మా గుడ్లు ఉంటే అక్కడ చెప్తున్నాను చెప్తుండే ఒక చెట్టు కింద మటుకు ఈ గుడ్డలు పడి ఉన్నాయి రక్తమేమైంది ఈ గుడ్డలు ఎవరే చూస్తావా అని తండ్రికి ఇచ్చాడు ఆ తండ్రి ఎప్పుడైతే గుడ్డలు చెప్తుందో తను కొన్నాడు కాబట్టి తెలుసుకుంది అయ్యా ఏసేపు మీ అందరికంటే మంచి గుడ్డలు పెట్టిస్తాను కట్టిన గుడ్డలు అయ్యేస్తే ఏదో ఒక మృగము తినిపోయేటది నా కుమారుడు చచ్చిపోయి చెప్పేసి యాకోబు అది మొదలు కనుక సంవత్సరాంతరం కూడా దిగులు చెందుతూ కృషించిపోతున్నాడు చచ్చిపోయాడు కదా అది ఈ గుడ్డలు చచ్చిపోయినది యాకోబు కనుక అలాగే ఉన్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళగా చెప్తున్నాడే గొప్ప మాట చూపించాడు ఆ దిగులు చేత ఎక్కువగా ప్రేమించనుగా ఏసేపును గురించి యాకోబు రాత్రి బొగలు కూడా చినేబులు కూడా త్వరపడకుండా గుడ్డలు కూడా ఇచ్చిన దేవునికి ప్రార్థించుకో నా కుమారుడు తీసుకొని చెప్పింది ప్రార్థన చేస్తూ కూడా వీళ్ళ సంగతి ఎలా ఉంది ఇలా ఉన్న తర్వాత ఏసేపు సంగతి ఏసేపుడు బయలుదేరి అక్కడ ఏసేపు ప్రార్థనాపరుడు దేవుని యొక్క భయభక్తగలవాడు దేవుని యొక్క విశేషత కలిగినడు దేవుని యొక్క నమ్మకం కలిగినడు దేవుడు ఏ మాట చెప్తా మాట ప్రకారం అనుసరించడు ఏసేపు కనుక అక్కడికి ఏసేపు ఎప్పుడైతే ఆ భౌతిక రాజు కొన్నాడు ఆ కొన్న తర్వాత వినయం విధేయత కలిగి కూడా ఆ యొక్క కుటుంబాన్ని వర్ధిల్ల చేశాను ఎప్పుడు
దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన ప్రార్థన చేసుకుంటూ పోయినా కానీ ఆ ప్రార్థన వల్ల ఏం చేస్తుంటే ఆ యొక్క రాజు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఎప్పుడైతే దేవుని సేవకుడు కానీ, ఎప్పుడైతే ప్రార్థన పడు కానీ వాడు దేవుని యొక్క సేవలు ఉండి కానీ ఎప్పుడైతే ఆ కుటుంబం ఇచ్చుకున్నా ప్రార్థన ఈ రోజు ఏమని చెప్పేసి రాసమాత్రంలో ఆ ప్రార్థన దేవుడు కనిపించ ఆ కుటుంబం జీవిత ప్రసాది. అందుకని యేసేపు చనిపోయి ఆ పొరోగాల చేతులపై అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన దేవుడు తోడైన కనుక ఆ కుటుంబం ఆచరించబడు విస్తారంగా పరిపరిచిన ఆ రాజు కుటుంబం. అప్పుడు ఆ రాజుగా మనం ఇంత సంతానం ఇంతకాలం చూడగా మనకు అక్కడ కొంచెం మన ఇంటి దగ్గర పక్కనే మన కుటుంబం ఏడబట్టిన బంగారం ఏడబట్టిన ఉన్నది. ఇతను నిజంగా దేవుడు అంటే వాటి అతను ఎక్కువగా ఆ రాజు ప్రయత్నిస్తూ ఆయన అధికారం అంతా ఇచ్చాడు. ఏంటికి వచ్చిన ప్రార్థనా జీవితం జీవించినట్టుగా ఆ కుటుంబం ఆచరించబడుతుంది. అందుకని యేసేపు కూడా అక్కడ ఆచరించబడిన తర్వాత దాదాపు ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత యేసేపు అక్కడికి పోయిన తర్వాత 30 సంవత్సరాలు. అప్పుడు 30 సంవత్సరాలు యాకోబుకున్నాను అక్కుమాడు అని చెప్పి ఈయన ముసలత్వం లేకొచ్చి కూడా దిగులు పడి గడ్డలు తెచ్చుకొని ఎక్కడెక్కడ అయిపోయి దిగులు పడి ఆ దాంట్లో తదుపరి ఈ యొక్క దేశానికి కరువు వచ్చిందంట. ఏది కనాన దేశం మొత్తం కూడా అంతా కూడా దేవుడు కరువు కలిగిన దేశాలు. ఎన్ని సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు కరువు చేశాడు. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు దేవుని యందు భక్తులు దేవుని బిడ్డలు కనుక యాకోబు కానీ అబ్రహాం కానీ ఇస్సాకు కానీ వీళ్ళందరూ ప్రార్థనా పనులు కనుక వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ కరువు పోవటం ఇంకా ఎక్కువైపోయింది. 7 సంవత్సరాలు అప్పుడు 2-3 సంవత్సరాలు కరువు వచ్చింది. యాకోబు కూడా డబ్బు తెచ్చున్నారు. 100 సంవత్సరాలు ఎక్కువ కనుక తిరుగుకుంటూ ఉన్నారు కానీ ఇంకా ఏమి అప్పుడు ఒక వార్త వచ్చింది. యాకోబు అంటున్నాయన మన దేశంలో కరువు ఉంది, మనకు వచ్చేప్పుడు 2 సంవత్సరాలు ఇంకా 4-5 సంవత్సరాలు కరువు ఉంది. ఈ బాధ దగ్గర ఈ బాధగా మనం తట్టుకోలేము, నేను చచ్చిపోతాను కనుక ఫలాను రాదు, ఫలాను చోట ఫలాను రాదు. ఆ రాజు బీదోళ్ళని కానీ మంచిగా కానీ ఎవరిపోయినా కానీ అయ్యా మాకు కరువు ఉందయ్యా మేము బాధ్యత ఎవరికైనా ఎలాంటి వాడికైనా చింజలన్నీ కూడా ఆయన కూర్చోట మహారాజు కొంచెం గొప్ప రాజు అంటారు. ఆయన అందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు కనుక నా కుమారులాగా నాకు 2 కుమారులు ఉండవు, ఒక కుమారుడు చనిపోయిండు, ఒక కుమారుడు నా దగ్గర ఉండవు, అతని బెన్యామీను నా దగ్గర ఉంచుకుంటారు కనుక మీరు 10 మంది కూడా ఒక భార్యగా పుట్టినారు కనుక మీరు 10 మంది కుమారులు అది కన్సర్ కార్డు చేసుకొని మీకు డబ్బు ఇస్తాను. ఆ డబ్బు తీసుకొని పోయి ఆ రాజు దేశం ఆ రాజు దేశానికి 8 మంది ప్రారంభించు నడిచిపోయి ఆయనకు దండం పెట్టి కోతని మీరు ముక్కి ఈ డబ్బులు ఇచ్చి గిద్దరు కొనుక్కోదని కొంతకాలం చేస్తాను తండ్రి తన యొక్క కొనుక్కున్న ప్రకటించారు. ఎక్కడికి ఈరోజేమో కనాను దేశమే లేదా ఫిలిష్తీయుల దేశం. ఆ ఫిలిష్తీయుల దేశం ఎవరంటే యేసేపు దేవుడు ఆచరించి అక్కడ అభివృద్ధి చెంది రాజుగా అయిపోయినాడు. ఇక్కడేమో బాధపడ్డాడు, ఇక్కడ చేత అన్నంతో కొట్టబడ్డాడు, చెత్తపడ్డాడు, గోతులే వేయబడ్డాడు, అగసాంతో పడ్డాడు, తల్లిని మర్చినాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు. దేవుడు ఎక్కడికి పోయి కనాను దేశం వదిలిపెట్టి ఫిలిష్తీయుల దేశానికి పెట్టి అప్పుడు 10 మంది అసలు పోలేకపోయి గాడిదలు కట్టుకున్నారు, ఆ డబ్బులు పెట్టుకున్నారు, తీసుకున్నారు, ప్రయాణం పోయి ఆ దేశానికి ఆ ఫిలిష్తీయుల దేశం ఒక రాజు బాగా చేయగలిగినాడు. రక్తాలు గుచ్చాన్ని పెట్టాడు, కిరీటం పెట్టాడు, సింహాసనంగా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, ఏం చెప్తాను చెప్పేసి ఇలా కూర్చొని రాజు కదా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. అది చేతితో కనుక పరిపాలన చేస్తాడు కదా. ఇప్పుడు ఈ 10 మంది పోయినారు, సరిగా గుడ్డలు లేవు, సరిగా చిరిగిపోయి పెట్టుకున్నాడు, గాడి తీసుకుపోయినాడు. కోతనని ఎప్పుడైతే సింహాసనం మీద ఉండడానికి కూర్చుండవు ఆయన లేచి నిలబడి ఈ 10 మంది లోపల అయ్యా అని బాగా పడి సాత్తాను సాత్తాను తెలుసు. అయ్యో ఇది మా అన్నలే, నా తల్లిదండ్రులే, ఆయన నాకు సంబంధమే, వీళ్ళంత దూరం ఏంటో కాదమని వీళ్ళకి అర్థమైపోయింది. కానీ వాళ్ళకి అర్థం కాదు. నేను ఎవరో రాదు. ఇది ఎప్పుడైతే 17 సంవత్సరాల వయసు కనుక ఆ వయసులో గుర్తుపట్టాను వెళ్తాను, మంచి గుడ్డలు కట్టాను, గుర్తుపట్టాను. కానీ యేసేపును గుర్తుపట్టలేదు కానీ ఆయన ఇలా గుర్తుపట్టాను.
వచ్చిన రావటం ఏం చేసిండ్రు అందరూ శాస్త్రంగా పడి గోర్లకు పడి నమస్కారం చేసేస్తారు. లేచినారు, ఎవరి మీద ఎక్కడి నుంచి ఎక్కినారు, ఏ దేశం మీది, ఇది మా దేశపోలు కాదే, మా భాష కాదే, మా మాట కాదే, ఎవరు మీరు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు పోయి, అయ్యా మాకు కణాలు చేసింది, మా తండ్రి యాకోబు, మా తండ్రికి 10 మంది కొడుకులు, ఇంకొక భార్యకు 2 కొడుకులు ఉన్నారు. ఆయనకు ఒక ఆయనేమో యేసేపు, 2 ఆయనేమో బెన్యామీను. ఆయనకేమో 2 పిల్లలు, తక్కిన వాళ్ళేమో ఆ యాకోబు ఒక కొడుకులు మేమయ్యా. ఆయన తక్కిన 2 ఏరంటే ఒక ఆయన యేసేపు, ఆయన చనిపోయినాడు. ఇంకొక కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు, మా నాయన దగ్గర ఉన్నాడు. మా నాయన ముసలాడు అయిపోయినాడు, గడ్డం గడికి పెరిగి వచ్చినాడు. ఈ దయ్యమ్మ వచ్చి మాకు కరువు వచ్చినది కనుక 3 సంవత్సరాలు వచ్చి ఇంకా 5 సంవత్సరాలకు కరువు కనుక ఆ కరువులో మాకు భూవ లేక మా నాయన మొదలు వాళ్ళ రాజాక్క కనిపించాడు. అందుకని మేము కోసం మేము వచ్చాము. అప్పుడు అర్థమైందా? యేసుకి అర్థం కాదు. చెప్పండి ఒక మాట, అర్థమైందా? అయ్యో నా తండ్రి కుమారులు కదా, మా అన్నలు కదా, నన్ను నమ్ముకున్నట్టు ఈజే కదా నేను విధంగా చేసి ఆయన మనసు మార్చుకొని వేదాన్ని పడి లోపల పోయి కన్నీరు తీసుకున్నాడు. దేవుడా నాకేం ఎంత బాధ వచ్చింది, మా నాయనలు దేవుని ఎందుకు హైట్లో, మా కుటుంబం అంటే ఆశించబడి కుటుంబం, మా అన్నలకి ఇంత బాధ వచ్చిందా, మా తల్లి ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాగ పరిస్థితులు చేసేసి లోపల పోయి వాళ్ళ కనపడకుండా ఆ యొక్క గదిలో పోయి కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. నాటికి మా నాయన మక్కలు వాళ్ళు చూసుకోవడానికి వచ్చిన ఇలాంటి అయ్యా ఎక్కడికి వచ్చినట్టే మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీరు ఏ దేశం మాట్లాడు మాది ఏదో ఊరు తీసుకొని పోవటం కదా బంధించేసాయి అట్లా బంధించకపోతే అప్పుడు పట్టుకొని ఇది ఏంటంటే మొట్టమొదటి ఏసేపు భూమి మీద ఆయన ఉండకపోతే ఈ యొక్క ఏసేపు 10-11 సంవత్సరాలు నాయన నాకు ఒక కళ కన్నాను, అది నేను జీవితాన్ని పిచ్చాడు ఏం కళ చెప్పాను. 10 కట్టెల మోపులు ఉన్నాయి, అవి నిలబడి ఉన్నాయి. నా కట్టెల మోపు నేను కళగా ఉన్నాను. ఈ 10 కట్టెల మోపులు నాకు నమస్కారం చేశాను. ఆ ఈశ్వ వాళ్ళందరూ కలిగి ఏం చేసే ఇదంతా గట్టిగా చేసింది వాళ్ళు కనుక ఇదే అని చెప్పేటప్పుడు అలా వచ్చింది. వాళ్ళు మళ్ళీ జైలు వచ్చింది రాండా ఎవరైనా మీరు అనుకోండి కనుక జాగ్రత్త పోయి మరి మీకు ఉన్నారు కదా, ఇంకో తండ్రి ఉన్నాడు కదా, తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు కదా, అతని పేరు బెన్యామీను కదా, అతను అక్కడనే ఉన్నాడు. అట్టయితే మీకు సార్ ఇంకా ఎక్కువ మీరు జిల్లా కావాలంటే మీరు ఏమి చేయాలంటే ఈసారి మీ కుమారుని తీసుకొని నా దగ్గర తీసుకురండి, అప్పుడు మీరు బట్టె మెత్తారు ఆపేయాలి. సరే తీసుకున్నారు. తోట ఏం చేసిండు, ఆ తోట పాట పోయిన చెట్టడా ఆ చెట్టు రాజు రాదా కావలసిన సమృద్ధికి ఎన్ని గీతాలు పడతారు అది వచ్చిన తర్వాత ఒక ఆయన పిలిపించి 10 మంది ఎన్ని డబ్బులు తీసుకొని పోయిన ఆ డబ్బు ఎవరు సంఖ్యలు ఎవరు కొంచెం పూట కట్టి పంపించమని చెప్పిన అప్పుడు వాళ్ళ పంపించే ఏమైందంటే ఇట్లా ఇది కథమాదిరి చెప్పిన వాక్యం అని చెప్తాను. అయితే అక్కడ పోయి చదవకుండా వ్యాధిస్తున్నా చూసేస్తున్నాం ఆ మూడు అయిపోయి చేశారు చూసేస్తున్నా అప్పుడు వాళ్ళు భయక్రాంతలే చెప్పి కళాలు తెచ్చి పెరిగారు. ఆ కళాలు తెచ్చి తండ్రి యాపయ్యా ఎవరయ్యా అంటే ఆ ఎవరో గొప్ప రాజయ్యా అందరూ పాటలు ఎత్తున్నారు, అది చాలా మంచిదయ్యా, నేను పోతాను ఏదన్నాడు, నాకు వచ్చే ఇచ్చినాడు. మళ్ళా వత్త మీరు ఎంతమంది కొనుక్కుంటే మీరు 12 మంది అన్నాము. 12 మందిలో ఒక భార్యగా 10 మంది అన్నాము. ఒక ఆయన 2 ఉన్నారు. మరి 2 ఉన్నారా అయితే ఒక ఆయన ఏసేపు చనిపోయినాడు, 2 ఆయన తమ్ముడు ఉన్నాడు కనుక చేసుకుంటున్నా ఆయన ఉండదు. అట్టయితే సరే మీ తమ్ముడు తీసుకుంటా అంటే నేను కూడా చూసి మీకు ఇంకా ఎక్కువ పరిచయిస్తాను. భక్తులు ఏసేపు వాడు చచ్చిపోవాలి ఈ బెన్యామీను కూడా నా దగ్గర కూడా ఆ ఒక్కటి కూడా నా దగ్గర చెప్పచ్చు పంచితో ఇలా పోయినా కానీ నేను వచ్చాను ఇయ్యాను. అప్పుడు తర్వాత యూపీ నుండి తన యొక్క పెద్ద కుమారుడు నానా నేను పోతాను, నేను 10 మంది కదా 10 మంది పోతాను, నీ కొడుకు ఏడాది వచ్చాను కదా ఆ బాధ నేను నేనే ఎదుర్కొని సత్తా కనుక ఆ యొక్క బెన్యామీను పంపి నేను తీసుకొని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాను. పెద్ద కొడుకు తల్లి చెప్పి రెండవసారి అప్పుడు రెండవసారి చూపించిన తర్వాత అక్కడికి వాళ్ళ
పోయేది ఎవరన్నా వచ్చేస్తారు బాయ్ చాలా గంటకి కాలు 2 గంటల పంపిస్తాను మీతో ముగించుకోవాలి బాయ్ వచ్చాడు ఎవరు అయ్యా ఉండిద్దాం ఉన్నది ఏది దేవుని చట్ట ప్రకారం దేవుడిని నిలిచి కనుక ఆయన కళల స్వభావం కలిగినట్టు కనుక ఆ కళ నెరవేరిందా లేదా వెళ్ళింది కదా అప్పుడు రెండవసారి వెళ్ళిపోయింది అప్పుడు మాట్లాడుతున్నాడు వరుసన వాళ్ళు 10 మంది బెన్నెమ్మినిగా నిలబడి ఉన్నప్పుడు ఆమె చూసి ఆత్మీయుడు పరం ఆత్మీయుడు కనుక దేవుని ప్రయత్నం కనుక ఆ శరీరం రక్తపోంది ఒక రక్తంలో కూర్చొని కనుక లోపల పోయి ఏడ్చుకుంటుంటే రాజు గమనించినాడు ఏడుస్తూ ఎప్పుడే పోయినాడు తండ్రి మామ పోయినాడు ఏమయ్యాడు ఆయన బిడ్డని ఆయనకి ఇచ్చేది ఏసేకి ఇచ్చేది వాళ్ళకి ఇద్దరు కుమారులు పుట్టాడు అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ ఏడుకొచ్చి ఏదానికి పోయి అడుగు 79 అయ్యా అప్పుడు చెబుతున్నాడు నాది కనాని దేశం నేను కనాని దేశంలో ఉన్నాను నా తండ్రి యాకోబు నా తండ్రికి 2 భార్యలు ఒక భార్యకు 10 మంది ఒక భార్యకు 2 ఆ 2 ఏం చేస్తుంటే ఉన్నారు మా అన్నోళ్ళందరూ 10 మంది అన్నలు ఉన్నారు వాళ్ళు గొల్లగాచు కట్టుకు బయలుదేరి అడిగి తిరిగిపోయినారు మా నాన్న నన్ను పంపించినాడు వాళ్ళ దగ్గర పోయి రాజ్యం పంపుతారు నేను అక్కడ పోయేందుకు నన్ను కొట్టినాడు 3 రోజులు అన్నవాళ్ళు అక్కడ ఒక కోతులు చేసినారు ఆఖరికి ఇక్కడికి వచ్చేసి వచ్చేసి వాళ్ళకు అమ్ముకున్నారయ్యా నేనయ్యా నా పేరు చేసుకున్నాను అయితే వాళ్ళు ఎవరంటే వాళ్ళు నా యొక్క అందరూ నేనేమో చిన్నవాడిని అట్లా ఇస్తాను చెప్పండి అప్పుడైతే రమ్మని చెప్పేసి అందరికి ఏం కాబట్టి ఆ 10 మందికి 10 మంది వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తోసుకొచ్చి అప్పుడు వాళ్ళకి ఒక ఇంటి చేస్తున్నారు ఏసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆయన కొట్టి ఆయన బాధ పెట్టి ఆయన చంపడానికి సిద్ధమైన దేవుడు ఏమిటంటే ఏసేపు వాళ్ళని ప్రేమిస్తున్నాడు అదే ప్రేమ కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంటున్నాడు ప్రతి వాడును నశింపగా నిత్యం జీవం పొందినట్టు ఉన్నట్టే మనం కూడా భూలోకం అర్జిత మన దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా ప్రేమ కలిగి ఒకడు మన మీద పగబట్టిన వాళ్ళు ప్రేమించిన స్థితి అందుకని ఏసేపు అన్నల చేత పట్టబడి తృణీకరించబడి ఉన్న దేశానికి అమ్ముకొని కానీ అక్కడ పెద్ద రాజు అయిన తర్వాత అన్నంలో కూడా సంపాలన కొట్టాలని చెప్పండి అది నన్ను చెప్పి నన్ను కోచి చేస్తే ఇలా మొత్తం దేవుని సంపాదన అనుకుని కనుక రక్తం అలా దేవుని ప్రేమించడం వల్ల అన్నలు ఎక్కింది తర్వాత వాళ్ళ సంగతి కొరకు వాళ్ళకి గిండి చేసి బయలుదేరిన తర్వాత వాళ్ళ రాజు ఆశ్రయ చేసుకొని వాళ్ళ మొత్తాన్ని కణానీయాల తీసుకుని బయలుదేరి రథాలతో తీసుకుపోయి వాళ్ళు అక్కడ ఏం చేశారు వాళ్ళ సంతానం వేసి వచ్చిన తర్వాత 70 మంది ఇప్పుడు భార్య పుట్టిన 10 మంది అయిపోయి ఆ 10 మంది పిల్లలు అట్టి ఈయన 40 సంవత్సరాలపై పోయి ఈ 40 సంవత్సరాలకి ఎంతమంది అయితే 10 మందికి పిల్లలు వచ్చి భార్య వాళ్ళ పిల్లలు పుట్టిన మొత్తం 70 మంది అయినా అప్పుడు 70 మంది అయితే వేసి రాజులు ఎక్కువ తీసుకొని వాళ్ళంటే భర్తీ వచ్చి రథాలతో గుర్రాలతో తీసుకొని యాకోబుల తన తండ్రిని వాళ్ళ యొక్క సంతానాన్ని మొత్తాన్ని 70 మంది తీసుకొని బయలుదేరి ఫిలిష్తీయుల దేశంలోకి వచ్చినాడు ఆయన రాజుగా యోసేపు పనిచేస్తున్నగా ఆ రాజుగారినప్పుడు వాళ్ళని గెర్షోను దేశానికి వాళ్ళ పాపం భాగం ఇచ్చి వాళ్ళని పోషించి కూడా ఆయన బ్రతికినంత కాలం కూడా వాళ్ళందరినీ శ్రీ సంపద పోషించారు అప్పుడు వాళ్ళు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంత వల్ల ఈ కణాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత ఫిలిష్తీయులకు పోయిన తర్వాత యోసేపు చనిపోయేటప్పటికి 40 సంవత్సరాల తర్వాత 110 సంవత్సరాలు బతికాడు కదా 110 సంవత్సరాలు ఎంతమంది అయినంటే 30 లక్షల మంది ఎంతమంది 30 లక్షల మంది జనాభా అయినంత కణాన్ని నుండి యాకోబు సంతానాన్ని తీసుకొని ఏసేపు ఉంటే అక్కడ పోయినందుకు ఎంతమంది అంటే 70 మంది తీసుకొని పోతే అక్కడ రాజుగా ఉండి వాళ్ళ అక్కడే ఉండి అక్కడ పెరిగి 110 సంవత్సరాలు యాకోబు ఏసేపు రాజుగా చేసిన తర్వాత వీళ్ళందరూ అక్కడ పోయి అక్కడనే కొత్త వాళ్ళు కూడా తర్వాత 110 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా ఒక 110 సంవత్సరాలు ఏసేపు చనిపోతారని పోయి తన తండ్రిని యాకోబు అంటుంది ఏమంటుంటే నాన్న ఇంతకాలం బ్రతికినా నాకు వృద్ధాప్యం వచ్చింది నాకు 150 సంవత్సరాలు వయసు వచ్చింది ఇంకా నేను బ్రతకను అయ్యా వినండమ్మా మీకు తర్వాత మీకు రాక అర్థం కాదు 150 సంవత్సరాలు నాకు వచ్చింది నాన్న
నన్ను 20 సంవత్సరాలు పోషించి నన్ను జీవించారు. యేసేపు కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు బ్రతికిన కనుక 17 సంవత్సరాలు యేసేపు యాకోబుని ప్రేమించిన కనుక యాకోబు తండ్రి యొక్క ముసలాయిని వృద్ధాంతరం తీసుకొచ్చి యేసేపు 19 సంవత్సరాలు ఇక్కడ పోషిస్తారు. దేవుని అర్థం చేస్తాను. అప్పుడు తీసుకొచ్చి పెట్టిన యేసేపు చేసి నేను ఎక్కడి నుంచి మన దేశం వల్ల మన కణాన్ని చేసాం కదా, దేవుడు మనం ఆశించింది. మరి కూడా చరిత్ర చేసినట్టే ఒకళ్ళు నేను ఇక్కడ చనిపోతుంది నా దేశాన్ని మన ఇంటి మన సొంత ఇల్లు ఉంది కదా, అక్కడ చేసాను కదా, అక్కడ మనం పాతి పెట్టమని వేసేపు. అందుకని వేసే దేవుడితో తీసుకొని కణాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు వేసేపు కూడా ఆఖరి రోజు వృద్ధాత్మ ఇద్దరు కుమారుడు ఇద్దరు కుమారుడు నాయన నేను నాకు కణాన్ని తీసుకున్నాను. నేను తొలిచికలు రాజుకోవడం కనుక నేను చనిపోయాను. నా తల్లిదండ్రులు నా యొక్క అర్జును నా యొక్క పెద్దవారికి వాళ్ళ తల్లిదండ్రులు నా స్థానంలో నన్ను చనిపోయిన తర్వాత ఆయన అప్పుడు యేసేపు చనిపోయిన ఒక రాజు వచ్చారు. ఓట్లాడు పెట్టే రాజు. అప్పుడు రాజు గెలిపోతుంది. యేసేపు ఓడిపోయాడు. యేసేపు లేడు కదా. ఆ కొత్త రాజు ఆ ఊరు రాజు రాబట్టి ఆ ఊరు రాజు ఏం చేశాడు రాజుకుంటే ఈ సంతానం నుంచి వాడు చాలా 30 లక్షల మంది వాడు ఎక్కడి నుంచో ఒక కణాన్ని చేసిన చెప్పి ఆయన పరిస్థితి రాజుగా వచ్చిన తర్వాత ఆ సంవత్సరంలో వీళ్ళందరూ కూడా బాధపడి కూడా 30 లక్షల మంది జనం సైనికులు చేసి కూడా సంతృప్తి శాస్త్రం. అప్పుడు దేవుడు వచ్చే వాళ్ళ నా కొరకు ప్రార్థిస్తున్నాం. నేను దైవజన బిడ్డలు కనుక వాళ్ళని పోషించాలని చెప్పిన కనుక అదిగో మన సంతానం అంతా ఇక్కడ 5 బుద్ధి కనుక వాళ్ళు మొదలుపెట్టుకున్నాను. వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తున్నా కనుక నువ్వు పుట్టమని చెప్పి మోసేట పుట్టించి మోసేట కదా ఎక్కడ 20-30 లక్షల మంది జనాభా తీసుకుని మళ్ళా తిరిగే కణాన్ని కలిసి దేవుని కణాన్ని కనుక అప్పుడు వచ్చే కణాలు ఆ దేశం కనుక నా ప్రేమ సపోర్టాలు దేవుడు వచ్చి దేవుని ధైర్యంతో మానవుడు ధైర్యంతో వర్తిల్లి అభివృద్ధి చెందుతున్న కనుక మనము కూడా అభివృద్ధి చెందాలంటే దేవుని వైపు తిరిగి రాదు మనసులకు పశ్చాత్తాపం కలిగి ప్రభువును అంగరించి నీ హృదయాన్ని దేవుని సమర్పించి ఎప్పుడైతే ప్రభువును నడుచుకొని పోతావు నీరేమి చేయ దేవుడే ఆశిస్తాడు. దేవుని ఆశకి ఆయన అందుకని మనం హృదయించి దేవుని యొక్క బయటకు కలిగి యేసేపు ఎలాగో తన అన్నలు కూడా కథ పెట్టే కానీ దీనికి ఆశీర్వదించి చేసుకుని అలాంటి హృదయం కలిగి ఉన్నామా చెప్పండి. అందుకని ఏమంటుంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము యోబు గ్రంథము కీర్తన చూసారా? యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 5, 6 వచనాలు 2 వచనాలు చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిర్భయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయి. ఇక్కడ ఒక మాట చూడండి. ఇక్కడ యోబు గ్రంథము గల సాధ్యం చూసినట్టే యోబు ఈ లోకములో జీవితమంత కాలంలో యథార్థత కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రాణము పోయేంతవరకు కూడా ఒకే నమ్మకం ఒకే మాట మీద విజయించి ఈ యొక్క యోగ భక్తులు ఈ ప్రపంచంలో ఎవరు అలాంటి నీతి పరుడు నేను నిజంగా చెప్తాను. అలాంటి యోగు అంటుందా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, జలన పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, సమర్థం పోతుంది, ఆఖరికి భార్య తప్ప బిడ్డలందరూ కూడా చనిపోయినా కానీ ఆయన నీతిని బట్టి కూడా అతడు వర్ధంగా చేస్తున్నాడు. అదే జనాన్ని
నీవు జాగ్రత్తగా దేవుని ఎదుటనే సర్వచక్రము దేవుని ప్రతిమాలు కొనియల్లా. నీవు పవిత్రుడు యథార్థవంతుడైన ఎల్లా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వద్దాను. నిన్నే కాదు, నీవు దేవునిలో ఆశ్రయించబడితే నిన్ను ఆశ్రయిస్తాడు, నీ కుటుంబాలు కూడా నిన్ను వర్జన చేస్తాడు, నీ బిడ్డలను వర్జన చేస్తాడు, నీ కుటుంబాన్ని వర్జన చేస్తాడు, నీ తరతరాలుగా వాళ్ళు కూడా. అందుకని అబ్రహామును ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించే అబ్రహాము దేవుని నమ్మినందువల్ల 20-30 తరాలైనా కానీ ఒక్కొక్క తరానికి 1000 తరాలైనా అబ్రహాము ఆశ్రయించి ఆ సంతానం నువ్వు ఆశ్రయించడానికి దేవుని యథార్థంగా నడుస్తున్నావా? దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంటావా? దేవుని యథార్థత కలిగి ఉంటావా? దేవుడు జీవిస్తున్నావు. ఒకసారి మీరు చేసుకోండి. అందుకని ఏమవుతుంటారా ఏమవుతుంది? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధన చేతును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను, చదువుకుని మహా అభివృద్ధి చెందుతావు. మొదట కొద్దిగా ఉంది నీ స్థితిని, నీ మనసును చూసే దేవుడు విస్తారంగా మహా అభివృద్ధి చెందుతావు. అబ్రహాము అందుకనే ఎక్కడో అంత సంపాదించి విగ్రహాపన చేసి ఆయన వదిలిపెట్టి దేవుడు చెప్తే ప్రపంచానికి పేరు పొందిన అబ్రహాం యొక్క జ్ఞాపకం నేను ఇసుక వేణులు విస్తరింపదు తన జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు మహా అభివృద్ధి చెందాలంటే వద్దాలంటే ప్రార్థనే నీకు దయచేసి చూస్తాను. రోజులు దగ్గరికి వచ్చింది, దినాలు మారిపోతుంది, రోజులు మారిపోతాను, ఏ క్షణంలో ఏమైపోతాము నాకు అర్థం కాదు. కనుక జాగ్రత్తగా ఇదిగో పాత విగ్రహించను క్రొత్త వాయినని అపోస్తుల పౌలుగా ఒక మాటని ఖచ్చితంగా రోజులు మారిపోతుంది, మనుషులు మారిపోతుంది, ప్రపంచంలో మారిపోతుంది, మనుషులు మారిపోతుంది. దేవుడు జాగ్రత్తగా దేవుడు నమ్మకం నచ్చినట్టు నేను కుటుంబాన్ని నా సపోర్ట్ ఏవో పాత విగ్రహించిన పాత సంస్థలు ఈరోజు 8వ తారీఖున గుర్తుందని ఆ పుస్తకం చెప్పండి. 28 ఆ తారీఖు 28 29 3 రోజులు. ఈ సంవత్సరం పాత అయిపోతుంది, ఈ రోజులో పాత అయిపోతుంది, లోకంలో పాత అయిపోతుంది, మనసులో పాడైపోతుంది. అన్నింతా కూడా వచ్చినాక ఇంకా 3 రోజుల మనం ఇదిగో పాత విగ్గతించను కొత్త వాయిద్యం. నీ మనసు మారాలా, నీ బుద్ధి మారాలా, నీ తీరు మారాలా, నీ ఉద్దేశం మారాలా, నీ ప్రవర్తన మారాలా. నీవు మార్చుకొని ప్రభువు దగ్గర ఉన్నట్టయితే నిన్ను వర్ధన చేస్తాను. మూడు రోజులే నీలో పాపం ఉండేది, నీలో లోపం ఉండేది, నీలో కక్ష ఉండేది, నీలో భేదం ఉండేది. ప్రభువా నా టైం అయిపోతుంది, ఇదిగో నాకు ఈ యొక్క పాప సంవత్సరం ఇలా 3 రోజులు, ఈ 3 రోజులు అంటే త్వరలో పోలేడికి కొత్త దేశంలో పాపం లేక నీవు చీకటి తప్పనికే నీ మనసు మార్చుతావు. అదే జనవరి 1వ తారీఖు వస్తుంది కనుక డిసెంబర్ 31వ తారీఖు లాస్ట్ కనుక ఆ లాస్ట్ మేము హాల్ నైట్ స్ప్రే పెట్టుకొని ప్రార్థన చేసుకునే కనుక మీరు ఏమనంటే నా తీసుకుని దేవుడు కొత్త జీవితం జీవించండి. అప్పుడు దేవుడు నిన్ను లేకపోతే నువ్వు దేవుని నమ్మకుండా దేవుని భయపడ దేవుని విశ్వాసం నువ్వు నమ్మకుండా ఒకళ్ళు ఏం మరణం ఎప్పుడు ఏం చేశారు కొత్తగా మరణించేస్తే ఏదో పాపాలని అప్పుడు ఆడదు. జాగ్రత్తగా విధేయతగా యోగు ఏ విధంగా కష్టాలు వచ్చి బాధలు వచ్చి వేదలు వచ్చిన అభివృద్ధి పనికి మనం కూడా కావాలంటే ఇంకా 3 రోజులు చదివింది మీరు ఉన్నట్టు జీవితాన్ని మార్చుకొని ప్రభుత్వం ఇచ్చేది ప్రభు మార్పుల వ్యక్తి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని అమృతమైన ప్రభుత్వం తీసుకోవాలి. ఆయన పరమేశ్వరుని భూమి వచ్చి నీ కొరకు నా కొరకు అందరి కొరకు రక్తాన్ని పార్టీ చెందించి తిరిగి చేసి పర్వతానికి మళ్ళా తిరిగి వచ్చి లోకాలు
యోహాను సువార్త 14వ అధ్యాయం మత్తయి మార్కు లూకా యోహాను 14:2 మీ హృదయమును కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. అది చాలే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కానీ నేను చెప్పటమేనా, నేను మళ్ళా తిరిగి వస్తాను. మీ కొరకు లోకానికి వచ్చాను, రక్తాన్ని కాచాను, మీ పాపాలను క్షమించినాను, నేను పరలోకానికి వెళ్ళినాను. తండ్రి కుడిపాసమైపోతా మళ్ళా మిమ్మల్ని తీసుకొని ఈ పాతాలకే పోకుండా పరలోకములు నీతి రాజ్యములు ఆకలి తప్పు లేకుండా ఆహారం లేకుండా ఎప్పుడు కూడా నీతిగా ఈ విధంగా ఉండొచ్చు. ఆ రాజ్యం మిమ్మల్ని తీసుకుని మళ్ళా నేను తిరిగి వస్తాను. జాగ్రత్త. ఆ వచ్చేటప్పుడు తండ్రి కుమారుడు యేసుక్రీస్తు కూడా తెలియదంట. యెహోవా దేవుడు తండ్రి వస్తుంటే దూతలకు కూడా తెలియదంట. ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు కనుక నా తండ్రి అంట అనేక నివాసములు కలవు. నేను చెప్పాను, మీరు తీసుకొని పోతారు కనుక మీరు సిద్ధపడి దేవుని యొక్క భక్తి కలిగి విశ్వాసం వెళ్తే ఆయన ఎప్పుడు ఇచ్చిన ఆయన స్వరాల వీటిని జాగ్రత్త కలిగి కొత్త సంవత్సరం కలిగి కొత్త మనసు కలిగి కొత్త బుద్ధి కలిగి మంచి మనసు కలిగి పరపూర్ణ ఆరాధించుకుంటూ ఉన్నట్టు మీ కుటుంబంలో మీ ప్రజల్ని ఆత్మీయులు దేవుడి యొక్క మాటలు జీవితంగా ఆమె ప్రార్థన చేస్తున్నారు. కృపా సత్య సంపూర్ణ సాధన కలిగిన పాపములకు బంధనాలు ఉన్నాయి. నా తండ్రి నీ మాటలు చెప్పి ప్రతి ఒక్కరు కూడా విడిగి నలిగిన హృదయం కలిగిన తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా ప్రతి వారు నూతన హృదయం ఆనందం కలిగిన రాజ్యాలు వస్తుంది. కానీ కొత్త దయచేయం నీ శిలువ తాపను మొదలుపెట్టాను. నామూలు పట్టేది మీరు కొడుతున్నాను తండ్రి.